रियासत तेलंगाना के बिल्डिंग एंड रोड डेवलपमेंट के वजीर कोमटे रेड्डी वेंकट रेड्डी ने मीडिया के सामने बयान देते हुए कहा है कि 100 दिन मुकम्मल होने से पहले 60 दिनों के अंदर फ्री करंट सरबराही करेंगे गरीब गुरबा रियासत तेलंगाना की आवाम के लिए, जहां पर उन्होंने मीडिया के सामने बयान देते हुए कहा है कि 200 यूनिट वाट्स का करंट 100 दिनों के मुकम्मल के अंदर या 60 दिन के अंदर कराया जाएगा, जिसके तहत मीडिया में एक बात फैल रही है कि आने वाले फरवरी के महीने से फ्री करंट की सरबराही होंगी। 200 यूनिट करंट फ्री होगा, जहां पर प्रजा पालना स्कीम के ज़रिए, गुरुआ ज्योति स्कीम के ज़रिए करंट मुफ्त मिलेगा रियासत तेलंगाना की हुकूमत की जानिब से। मगर हम वाज़े तौर पर हम इनके बयान को डिटेक्ट करके हम आपको बता रहे हैं कि जहां पर इन्होंने 100 दिन के मुकम्मल होने में इम्कान जताए हैं और उससे पहले भी हो सके तो 60 दिन के अंदर फ्री करंट सरबराही करने के इम्कान जताए हैं। कोमटे रेड्डी वेंकट रेड्डी का बयान हम आपको सुनाने जा रहे हैं। आइए देखें नाज़रीन, नया इनकलाब न्यूज़ ब्यूरो की जानिब से एक खुसूसी खबर हम आपको सुना रहे हैं। मैं मोहम्मद हाजी, आप देख रहे हैं नया इनकलाब न्यूज़। इन ताज़ा तरीन खबर से बाखबर रहने के लिए चैनल को यूट्यूब पर जरूर सब्सक्राइब करें, फेसबुक ट्विटर इंस्टाग्राम पर जरूर फॉलो करें। अरे कवित पे फस्ट रेप माको జైల్లోకి పోయి కవిత జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు మీకు మంచిది ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రెండవ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు। 30 లక్షల ప్రతిరోజు 11 కోట్ల బర్డెన్ ప్రతిరోజు 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తలేము మేము। మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం। ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం। 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం। ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం। ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే, కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు। ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు, 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు, ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం। ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పోండి అని చెప్తున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు, 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌజులు ఇల్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు। ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగినాం, 100 రోజుల్లోపే రైతు బంధు పడట్లేదు అంటారు, ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారని అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి। మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే పంచాలకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినావు, ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు। ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కుంది, కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ। ఇవాళ మంచి పనులు చేస్తాం, వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం, పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం। అండ్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు। రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకుండా 47వ రోజు మా గవర్నమెంట్ 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించారు 4 కోట్ల మంది? అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిఫైడ్ రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలారా। కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడే మాటలు తప్పుపడుతున్నారు। లక్షల మంది 32 లక్షల మంది 60 మొత్తం ఆంధ్రప్రదేశ్ పడితే 32 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 32 లక్షల ఇల్లు కట్టాం, ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 2004లో 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం। నువ్వు ఒక్క ఇల్లు కట్టని సన్యాసివి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తావా? సీఎం రేవంత్ రెడ్డి 100 అడుగుల లోతులో పాత పెడతానని చెప్పి పార్లమెంట్ ఎన్నికలు 100 కాదు, మాకు ఓపిక ఉంటే 200 అడుగుల లోతులు వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగడ్డ పిల్లలు కూలిపోతే 3 ఏళ్ళకే 70 ఏళ్ళ కింద సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గిద్దపడలేదు। అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే
కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, సరే పెద్ద మనిషి అంటే కాలిరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు. ఈ ముగ్గురు నలుగురికి ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది. దానికంటే హాస్పిటల్ మెంటల్గా జాయిన్ కాకముందే మంచి ఫిజిషియన్ చూపించుకొని యశోదలో జాయిన్ కండి. టీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అంటారు. అన్నీ చెప్పిన చీలిపోతే నేనలే కాదు, టీఆర్ఎస్ పార్టీని నేను చీలిపోతానులే. మొదటి సమావేశాల ముందు రోజు అసెంబ్లీ లాబీలో ఈ చిల్లర మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ ఒక తప్పుడు మాట మాట్లాడాడు. 64 సీట్లతో ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచింది. మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము 80 అనుకుంటే తక్కువ వచ్చినాయి. కానీ మేము మంచి పనులు చేసి మనసారి 100 గెలుస్తాం. కానీ ఈ తప్పుడు ఎమ్మెల్యేలని, ఎంపీలని, సర్పంచులు కొని అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 10 సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నాం. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. మంచి పనులు కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది కాంగ్రెస్ లో అని చెప్పేసి. కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు, కోవర్ట్ కాదు. అందులో కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్, సంతోష్, కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు పొడుచుకుంటారో అర్థమవుతలేదు మాకు. అన్ని కోటాలు అండం ఉన్నాయి. మా దాన్ని అందరం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా, టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం. మేనిఫెస్టో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నాడా? ఇవాళ మేము ఇలా 47వ రోజే మేనిఫెస్టో మేము 3 గంటలు రివ్యూ చేసుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ.